ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ వైపు దూసుకొచ్చిన బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు పోలీసులు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు, బ్యారికేడ్లను దాటుకుంటూ వస్తోన్న బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రంగాన్ని తలపించింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎవరైతే బీజేవైఎం కి సంబంధించినటువంటి నేతలంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి వచ్చారు. నిన్న ఢిల్లీలో ఎప్పుడైతే ఏఏ సమ్మిట్ లో ఒక్కసారిగా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులంతా వచ్చి కూడా అక్కడ ఏఏ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా ఎవరైతే మొత్తం కూడా యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసనను వ్యక్తం చేశారు. సో నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున బీజేపీ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి కూడా పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. ఒక్కసారిగా ఎవరైతే బీజేవైఎం కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పక్కనే ఉన్నటువంటి బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి నేరుగా గాంధీ భవన్ వైపు కూడా దూసుకొచ్చారు. మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా పోలీసులు పూర్తి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ మొదటి వచ్చినటువంటి బ్యాచ్ అందరినీ కూడా ఎక్కడైతే బీజేపీ కార్యాలయం ఉందో అక్కడే వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. అక్కడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించారు. సో అనంతరం మరికొంతమంది మాత్రం ఒక్కసారిగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారి మనం గాంధీ భవన్ ప్రెమిసెస్ లో కూడా చూడొచ్చు. మొత్తం బారిగేడ్స్ అన్ని కూడా వేసి క్లోజ్ చేసినారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎవరు రాకుండా అంతా అడ్డుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. బీజేపీ ఈ రోజు ఇక్కడ గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం కరెక్ట్ కాదు. ఒకవైపు గాంధీ భవన్ లోపల ఇంద్రభవన్ లో మొత్తం యూత్ కాంగ్రెస్ తో పాటు గిగ్ వర్కర్లు అంతా కూడా వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఈ సమయంలో బీజేపీ నాయకులు ఈ విధంగా వచ్చి ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం దేశ విదేశాల నుంచి వచ్చి దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక ఏఏ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా ముందుకు వెళ్తున్నటువంటి సమ్మిట్లో ఈ విధంగా నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రొటెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ వాళ్ళైతే మొత్తానికి ఏదైతే నిన్న నిరసన తెలియజేసిన దాన్ని తప్పుపడుతున్నారు. సో మొత్తానికి అయితే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు. ప్రస్తుతానికైతే వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం ఇక్కడ ప్లేస్ అంతా కూడా పీస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇంకా వస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రస్తుతం రెడీగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, హేమ, బిగ్ టీవీ.